మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువా, సర్వ సృష్టి కల మా తండ్రి, ఘనతా మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ 7 విషయములు దేవుని వాక్యమును చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు నేను చదువుతా ఉన్నాను. లోకము నుండి విడుదల చేతండి. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు రక్షకుడు, రక్షించటానికి వచ్చాడు. ఆయన పక్కనుంటే నీకు శిక్ష లేదు. శిక్ష నుంచి తప్పించబడతావు. లోకము నుంచి నీకు విడుదల కలుగుద్ది. ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగాను ధర్మశాస్త్రము నుంచి విడుదల. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో దాన్ని యేసుక్రీస్తు వారు చేశారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఉంటే నీకు శిక్ష తప్పదు. నిన్ను లోకము ధర్మశాస్త్రం పాపమును చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు పాపమును కొట్టివేస్తూ ఉన్నారు. పాపము ధర్మశాస్త్రం ఒక్కసారి నువ్వు పాపం చేసినట్లయితే, ఒక్కసారి నీవు ధర్మశాస్త్రానికి దొరికినట్లయితే నీవెప్పుడూ కూడా పాపివే. నువ్వెప్పుడూ పాపివే. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయినదో దానిని ప్రభువులు వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి నీ పక్షమును నా పక్షమును కూడా ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి ప్రభు వచ్చారు కనుకనే నీకు నాకు విడుదల కలిగింది. ధర్మశాస్త్రము నుంచి విడుదల. 1 లోకము నుంచి, 2 ధర్మశాస్త్రము నుంచి నీకు విడుదల. ఇక 3వది చింత నుంచి. చాలామంది చింతపడుతూ ఉంటారు. కొంత చిన్న చిన్న విషయములలో చింత కలుగుతారు. చింత నుంచి నీకు విడుదల ఇచ్చారు. చింత నుంచి నీకు విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చింతపడకు. ఏ విషయంలోనూ, అప్పుల విషయంలోనూ, భార్య పిల్లల విషయంలోనూ దేనిలోని చింతపడవద్దు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి గొప్పగా కట్టబడి కష్ట జీవితంతో జీవించు. నువ్వు ముందుకు సాగు. చింత ఎందుకు? చింతపడితే నువ్వు 3 ఎత్తు పైకి లెగలేవు. ప్రభువునందు ప్రేమైన వారులారా, చింత నుంచి చాలామంది చింతపడుతూ ఉంటారు. చిన్న వ్యాధి కలిగితే అయ్యో నేను బ్రతకనేమో అని చింతపడుతూ ఉంటారు. కొన్ని విషయంలో ఇబ్బంది పడి చింతపడుతూ ఉంటారు. పిల్లల మంది చింతపడుతూ ఉంటారు. చింత నుంచి నీకు విడుదల కలిగిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇక 4వది చీకటిలో నుంచి విడుదల. చీకటిలో ఉన్న నీవు నేను కూడా ఇప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగై ఉన్నారు కనుక ఆ వెలుగు నీ మీద నా మీద ప్రకాశిస్తుంది. రండి, నా వెలుగు దగ్గరికి రండి, నా యొద్దకు రండి. మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగునిచ్చారు ప్రభు. చీకటి నుంచి నీకు విడుదల కలుగుతూ ఉంది. చీకటిలో ఉన్న వారులారా, చీకటిలో తెలియని వారు ఉన్నారు. చీకటిలో అంటే తెలియని వారు, సరైన దేవుడెవరో సరైన అవగాహన లేని వారు చీకటిలో మసులుతూ ఉన్నారు. చీకటి మిమ్మల్ని కమ్ముకుని ఉంది కనుక చీకటిలో నుంచి బయటకు వచ్చి ప్రభువుని అంగీకరించాలని ప్రేమపూర్వకంగా మనం చెప్తున్నాం. ఇక 5వదిగాను పాపము నుంచి విడుదల. పాపభారము మోచుకుని వారులారా, సమర్థ జనులారా అంటున్నాడు మత్తయి సువార్త 11:28లోని, ప్రయాసపడి భారం మోస్తున్న సమర్థ జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని పాప భారము. దైవజనులు చక్కన పాట పాడారు. పాప భారమెల్ల మోచి బరువు దించి వేసినావు రక్షకానా,
వందనాలు. పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారము చేత ఈ పాపభారము నుంచి తొలగించేవాడు ప్రభు. నా పాపముల కొరకు ఆ కలవర శిలువలో నీ కొరకు నా కొరకు మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆరోదిగాను శిక్ష నుంచి విడుదల. నీవు నేను పాపములోను మరణములోను అనేక విషయములలోను చిక్కబడి ఉన్నాము. ధర్మశాస్త్ర విషయములో చిక్కబడి ఉన్నాము. చేత నీకు శిక్ష నుంచి విడుదల. ఒక స్త్రీని శిక్షించటానికి మత పెద్దలైన వారు తీసుకుని వచ్చారు. రాళ్ళతో కొట్టాలని చూశారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గర, అయ్యా ఈ బోధకుడా, ఈ స్త్రీ పాపము చేస్తుండగా మేము చూసాం. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, పాపము చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపవలేను. ఆయన ఒక్కటే చెప్పాడు, మీలో పాపము లేనివాడు ఒక రాయి వెయ్యండి అని చెప్పారు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా రాళ్ళు అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, ఇక మంచిగా జీవించు. ప్రియులారా, శిక్ష నుంచి విడుదల. ఇక ఏడోదిగాను మరణము నుంచి విడుదల. మరణ పాశలలో ఉన్న వారికి విడుదల. రెండో మరణము నుంచి విడుదల. పాప మరణము నుంచి విడుదల. శిక్ష మరణము నుంచి విడుదల. చీకటి నుంచి విడుదల. ధర్మశాస్త్రము నుంచి విడుదల. ఈ లోకములో నుంచి విడుదల. నీ విడుదల పొందకపోతే శిక్షింపబడతాం. ఆయన రక్షణ పొందుకుని నీ విడుదల పొందాలి. రక్షణ పొందకపోతే శిక్షలో పడిపోతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, శక్తివంతుడు. భూమి ఆకాశములను కలుగునుగాక అంటే కలిగింది. భూమి ఆకాశములను సృష్టించిన ప్రభు ఆయన ఎంత గొప్ప దేవుడండి. భూమిని ఆకాశమును కలుగునుగాక, సమస్త జీవులను కలుగునుగాక. నిన్ను నన్నే, మానవ జీవితాన్నే, మానవుడనే అయినా తన అరిచేతులతో చేశాడు, తన స్వహత్తాలతో చేశాడు. అందుకనే ఆయన హస్తాల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన పాపముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డారు. ఆయన గాయముల చేత నీకు నాకు కూడా స్వస్థత కలుగుతూ ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షను తప్పించుకోవాలంటే యేసు దగ్గరికి రావాలి. ఆ స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి తమురుకుంటూ వచ్చారు. శిక్ష నుంచి తప్పించబడ్డారు. ఆ స్త్రీని లేకపోతే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ లోకం అనే శిక్ష వేరు. పరలోకములో ఆ రాజ్యానికి వెళ్ళి శిక్ష వేరు. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ భూలోకంలో విడుదల పొందకపోతే, యేసుక్రీస్తు నందు ఆ శిక్షా విధిని తప్పించుకోకపోతే నీవు పరలోకానికి వెళ్ళలేవు, నరకానికి వెళ్తావని, దేవుని రాకడకి సిద్ధపడలేవని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రభు మన కొరకు భూలోకానికి వచ్చారు. 2000 సంవత్సరముల క్రితం ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలవర శిలువలో మరణించి నా పాపములన్నిటినీ కూడా ఆ శిలువలో కొట్టివేశారు. ఇదిగో నేను నీ కొరకే. మానవుడికి బలి కావాలి, మానవుడికి పుణ్యబల కావాలి, మానవుడికి సఖ్యమైన బలి కావాలి. ఆ బలి లేకపోతే పరమాత్ముడు కావాలి. పరమాత్ముడు, పాపము లేనివాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు బలి నీకు నాకు కావాలి. అందుచేతనే ఈ లోకము నుంచి నువ్వు విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల, మరణం నుంచి శిక్ష నుంచి విడుదల, అనేక విషయాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసుక్రీస్తు నందు నీ విడుదల కావాలి. యేసుక్రీస్తు నందు ఉన్నావా? లేకపోతే నీవు యేసుక్రీస్తులో లేవా? అది జ్ఞాపకం. ఈ భూలోకంలో ఎవరైనా గొప్పవారైనా
గనులైన ధనులైన ధనవంతులైన రాజ్యములు చేసే పరిపాలకులైనా సరే తప్పనిసరిగా యేసుక్రీస్తునందు ఉండకపోతే శిక్షణ పొందుకుంటాం. ఆ శిక్ష మన మీద ఖరారయ్యింది. ఆ శిక్షను మనము అనుభవించలేము. ఆ శిక్ష చాలా గొప్పది. ఆ శిక్ష చాలా భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించలేము. ఈ భూలోకంలో నీకు మరొక పుట్టుక లేదు. ఎందుచేతనంటే మానవ జన్మంగా పుట్టిన పుట్టుక ఒకటే. నువ్వు మంచి చెడ్డలు చేసిన తర్వాత నువ్వు మరొక రాజ్యానికి వెళ్ళాలి. ఈ భూలోకంలో మంచిగా బతికితే మంచి రాజ్యం, చెడ్డగా బతికితే నీకు చెడ్డ రాజ్యం. యేసుక్రీస్తునందు ఉంటే మరొక మంచి రాజ్యం నీకు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి. చేత మన కొరకు ఈ భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నీ కొరకు నా కొరకు మరణించారు. చేత యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. అతి కృప మనందరికీ సహాయం దయచేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమ మనందరికీ తోడయుండును గాక.